సర్వాధికారి అయిన దేవుడును నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు. అలా వీడియో చూస్తున్న వారికి కూడా వందనాలండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 20వ వచనములో ఆయన చెబుతున్న ఒక మంచి మాట ఏంటంటే, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈరోజు చాలామంది యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత శ్రమలు పోయాయి, మేము దేవుడిలో ఆనందిస్తున్నామని చెప్పుకునే వారిని మనం చూస్తున్నాము, వింటున్నాము. అలాగే దేవుడిలో ఉన్నవారికి దుఃఖాలు, బాధలు, శ్రమలు వస్తూ ఓర్చుకొని ఓర్పుతోనూ సహనముతో దేవుడిలో ఎదుగుతున్నవారు తగిన కాలమందు హెచ్చిస్తాడని నమ్మకంతో, నిరీక్షణతో, విశ్వాసముతో నడుచుకునే వారిని కూడా మనం చూస్తున్నాం. ఈరోజు శ్రమ పడుతున్న, బాధపడుతున్న, కష్టపడుతున్న, దుఃఖిస్తున్న వాళ్ళందరికీ కూడా ఆనందించే దినము, సంతోషించే దినము ఒకటి ఉందని, రాబోతుందని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు లోకానికి ప్రకటిస్తుంది, చెబుతుంది. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత శ్రమలు వస్తున్నాయని, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కష్టాలు ఎక్కువైపోయాయని, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత బాధలు ఎక్కువైపోయాయని దేవుడిని విడిచిపెట్టకండి. ఉదాహరణగా, ఎగ్జాంపుల్గా ఒక మంచి గాథను, ఒక మంచి చరిత్రను మీ ముందు పెట్టబోతున్నాను. బాగా వినాలి. నిర్గమకాండము 1వ అధ్యాయం 11వ వచనం. ఈరోజు మనం వింటున్న వాక్యము కష్టాలు ఎక్కువైపోయాయని, బాధలు ఎక్కువైపోయాయని, శ్రమలు ఎక్కువైపోయాయి, దేవుడిని నమ్ముకున్న ఏం ఉపయోగము అని నిరాశకు కానీ, లేక దేవుడిని విడిచి వెళ్ళిపోవటం కానీ చెయ్యకన్నా, ఒకానొక సమయం వచ్చినప్పుడు నీ కష్టాన్ని, నీ బాధని, నీ శ్రమను, నీ దుఃఖాన్ని తీసివేసి నీకు ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని దేవుడు దయచేయబోతున్నాడు అన్నది ఈ వాక్యము ద్వారా ఈరోజు మీరు వినబోతున్న ప్రసంగం. నిర్గమకాండము 1వ అధ్యాయము 11వ వచనము నుండి, కాబట్టి ఇశ్రాయేలీల మీద ఐగుప్తీయులు పెట్టిన భారాలు. బాగా వినాలి. ఈరోజు చాలామంది ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంట్లోని వాళ్ళకు అవసరమైన పనుల మీద కొంతమంది పనివారిని, దాసులను ఏర్పాటు చేసుకుంటారు కూలికి. వీళ్ళకి బట్టలు అవసరం అయితే ఉతికేవారిని, నీళ్ళు అవసరమైతే పట్టేవారిని, వంట అవసరమైతే వండేవారిని, వాళ్ళ ఇల్లు తుడిచేవారిని, వాళ్ళకున్న పనులన్నిటి మీద ఆ పనివారిని ఎలాగైతే నియమించుకుంటారో, ఐగుప్తీయులు కూడా ఇశ్రాయేలీలను పనుల్లో నియమించుకున్నారట. భారాలు, ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల భారాలను భరిస్తూ వస్తున్న కాలం అది. అందుకే మత్తయి సువార్తలో, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేయుదును. అంటే ప్రతి మనిషి జీవితంలో భారం అనేది ఉంటుంది, అవునా? ఈ భారాలనన్నిటినీ, ఐగుప్తీయుల భారాలనన్నిటినీ ఇశ్రాయేలీల మీద మోపేవారు అనమాట. అసలే ఐగుప్తు దేశంలోకి ఇశ్రాయేలీలు ఏ సమయంలో వెళ్ళారు, ఎంతకాలము ఐగుప్తు దేశంలో ఉన్నారంటే, యాకోబు కుమారుడైన, ఇజ్రాయేలు కుమారుల్లో ఒకరైన యోసేపు గారి కాలంలోని ఐగుప్తీయులు కరువు సమయంలో ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలోకి వెళ్తారు. బాగా వింటున్నారా? ఎవరి కాలంలోని ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశానికి వెళ్ళారు? యాకోబు కుమారులలో ఒకరైన యోసేపు గారి కాలంలో ఐగుప్తు దేశానికి వెళ్తారు. అలా వెళ్ళిన వారు 10ల సంఖ్యలో ఉంటారు. ఇలా 10ల సంఖ్యలో ఉన్న ఈ జనాభా ఆ రోజు వెళ్ళిపోయి మోషే గారు వచ్చే కాలం వరకు 430 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తు దేశంలోనే ఉన్నారు.
ప్రియమైన దేవుని పిల్లలారా, ఏంటి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో. 400 పైబడి ఐగుప్తు దేశంలోనే ఇజ్రాయేలీలు ఉండిపోయారు. ఉండిపోయిన వేళ్లను ఐగుప్తీయులు ఎలా నడుచుకున్నారు అన్నది ఈరోజు మనం వాక్యం ద్వారా వినబోతున్నాం. కాబట్టి వారి మీద, ఇజ్రాయేలీల మీద ఐగుప్తీయులు పెట్టిన భారాలలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించుకొనిరి. ఐగుప్తీయులు ఇజ్రాయేలీలు ఏం చేశారట? భారాలను పెట్టి శ్రమ పెట్టడానికి వెట్టి పనులు చేయించుకున్నారట. వెట్టి పనులు చేయించుకోవటమే కాదు, వాళ్ళని శ్రమ పెట్టడం కొరకు అధికారులను వారి మీద నియమించగా, అధికారులు ఏం చేశారట? ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోను రామశేషను పట్టణములను ఐగుప్తీయులే ఇజ్రాయేలీల చేత కట్టించారట. వాళ్ళకు అవసరమైన ఆహార వస్తువులను నిల్వ చేసే పట్టణాలను ఇజ్రాయేలీలు చేత ఐగుప్తు దేశంలో కట్టించుకున్నారట ఐగుప్తీయులు. మన జిల్లాకు అవసరమైన ఆహార గోడం ఎలాగైతే ఉందో, ఐగుప్తీయులకు అవసరమైన ధాన్యాదులను, ఆహారాన్ని పోగు చేసుకోవడానికి పట్టణాలను కట్టించుకోవాలని ఆలోచించారట. ఆలోచించి ఏం చేశారు? ఇజ్రాయేలీల చేత కట్టించుకున్నారట. ప్రతి ఇంటిలోనూ పనులు ఎలాగైతే ఉంటారో, దాసులు ఎలాగైతే ఉంటారో, ఇజ్రాయేలీలు కూడా ఐగుప్తీయులకు పనివారుగాను దాసులుగాను మిగిలిపోయారు. 12వ వచనం, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ప్రబలిరి. ఏం చేస్తున్నారట? ఐగుప్తీయులు ఇజ్రాయేలీలను శ్రమలు పెడుతున్నారట. శ్రమలు ఎవరికి వచ్చాయి? శ్రమలు ఎవరికి వచ్చాయి? ఇజ్రాయేలీలకి. శ్రమలు ఎవరికి వచ్చాయి? దేవుని పిల్లలకు వచ్చాయి. బాగా వినాలి. శ్రమలు ఎవరికి వచ్చాయి అంటే ఇజ్రాయేలీలకు వచ్చాయి. శ్రమలు ఎవరికి వచ్చాయి అంటే దేవుని పిల్లలకు వచ్చాయి. మరి దేవుడిని నమ్ముకున్న క్రైస్తవులైన మనకి శ్రమలు వస్తాయా రావా? వస్తాయని జ్ఞాపకం చేసుకోండి. వస్తాయని జ్ఞాపకం చేసుకోండి. విడిపించే సామర్థ్యత ఉన్న దేవుడిని నమ్ముకున్నామని కూడా జ్ఞాపకం చేసుకోండి. అయితే విడిపించటానికి సమయం పడుతుంది. అంతవరకు సహనంతోనూ ఓర్పుతోనూ దేవుడిలోను, భయములోను, భక్తిలోను, ప్రార్థనలోను, పాటలలోను, దేవుడికి ఇవ్వడంలోను, దేవుడి దగ్గరికి రావడంలోను, దేవుడిని ఆరాధించడంలోను, దేవుడిని స్తుతించడంలోను, దేవుడికి ప్రార్థించడంలోను ఎదుగుతూ ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, గనుక వారు ఇజ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. ఐగుప్తీయులు ఇజ్రాయేలీల చేత కఠినముగా సేవ చేయించుకునిరి. ఎలా సేవ చేయించుకున్నారా? కఠినమైన సేవ చేయించుకున్నారా? ఈరోజు ఒకప్పుడు సేవ ఉండేది, ఇప్పుడు సేవ ఉంది, కఠినమైన సేవ ఉంది. ఒకప్పుడు 8 గంటలు పని చేయించుకునేవారు, ఇప్పుడు 12 గంటలు, అవసరమైతే రాత్రి పగలు కూడా సేవ చేసేవారు ఉంటే చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు వారానికి ఒకరోజు సెలవు, 6 రోజులు పని ఉండేది. సోమవారం నుండి శనివారం వరకు పని ఉండేది. ఆదివారం ఎలాంటి పనోడికైనా రెస్ట్ ఉండేది. మరి ఈరోజు ఆదివారం కూడా పనికి రావాలి. రానంటే ఏం చేస్తాడు? పని మానే అంటాడని భయపడి ఏం చేస్తాం లేని సర్దుకొని మనమే మారి పనికి కూడా వెళ్ళిపోతున్నాం. పనుల్లో పడి దేవుణ్ణి విడిచిన వారు చాలామంది ఉన్నారు. కుటుంబ అవసరాల నిమిత్తం దేవుడికి దూరం అయిపోయిన వారు చాలామంది ఉన్నారు. దేవుడిని ఆరాధించిన వారు చాలామంది ఉన్నారు. మార్తలాగా విస్తారమైన పనులు పెట్టుకొని మరి ఇలాంటి మార్గానికి దూరమైన వారు క్రైస్తవ్యంలో చాలామంది ఉన్నారు. వాళ్ళకి నచ్చిన రోజు ఏదో రోజు సెలవిస్తారు. ఆ రోజు మనం సర్దుకొని ఆ సెలవు దినాన్ని తీసుకొని ఇంటికాడ ఉండాలి. ఇలాంటి వాతావరణం ఉంది ఈరోజు. ఎలాగైతే ఇలాంటి వాతావరణం ఉందో, ఒకనాడు కూడా
ఐగుప్తీయులు ఇజ్రాయేలీల విషయంలో అలా నడుచుకునేవారు. సేవ చేయించుకోవడమే కాదు, కఠినమైన సేవ చేయించుకునేవారు. ఈరోజు చూడండి, చాలా ట్రైనింగ్లు, చాలా ఉద్యోగాలు కూడా ఎలాగుంటాయంటే, ట్రైనింగ్ సమయంలోని తిండేమో ఎంత పెడతారు, పనేమో ఎంత ఉంటుంది అనమాట. అవునా? నిద్ర తక్కువ, పని ఎక్కువ అనమాట. ఎక్కువ పని చేయించుకుంటారు, ఎక్కువగా భోజనం పెట్టరు. అవునా? కొన్ని ట్రైనింగ్లు ఇలా కూడా జరుగుతుంటాయి. అంటే తిండేమో తక్కువ, పనేమో ఎక్కువ, సేవ ఏమో తక్కువ, ఎక్కువ సేవ చేయించుకునే విధానాలు అనమాట. అంటే ఇజ్రాయేలీలు పని చేశారా? పని చేశారు ఐగుప్తీయులకి. ఇంకా ఏం చేశారు? ఐగుప్తీయులు ఇజ్రాయేలీల చేత పని ఒకటే చేయించుకోలేదు, కఠినమైన పని చేయించుకున్నారట అని చెబుతూ ప్రతి పని కూడా కఠినంగా ఉండేది. అంటే ఐగుప్తీయులు ఇజ్రాయేలీల చేత చేసుకున్న పనులన్నీ కూడా, ప్రతి పని కూడా పని ఇజ్రాయేలీల చేత చేయించుకునేవారు కాదు, పనితో పాటు కఠినంగా పని చేయించుకునేవారు. అవునా? ఇలాంటి పద్ధతులు ఈరోజు ఉన్నాయా? అందుకే చట్టము ఒక విధానాన్ని తీసుకొచ్చింది. చిన్నపిల్లల చేత పనులు చేయించుకోకండి, చిన్నపిల్లల చేత పనులు చేయించుకోకండి అని ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అయినా అక్కడక్కడ చేయించుకుంటూనే ఉన్నారన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగా ఇజ్రాయేలీల ఎడల ఐగుప్తీయులు నడుచుకున్నారు. వారు ఇజ్రాయేలీల చేత చేయించిన ప్రతి పని అని చెబుతూ జిగట పనిలోను, ఇటుకుల పనిలోను, కింద వచ్చునమ్మా, పొలము పనిలోను, ప్రతి పనిలోను కఠిన సేవ చేయించుకొని వారి ప్రాణములను విసికించిరి. అంటే ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు ఎలా బ్రతికారు? దేవుని జనాంగం ఎలా బ్రతికింది? ప్రాణాలు విసుకుపోయేవి. ఇజ్రాయేలీల చేత ఐగుప్తీయులు చేయించుకున్న పనులు ఎలాగుండేవి? ఇజ్రాయేలీల ప్రాణాలు విసుకుపోయేవి అనమాట. అలాంటి బాధలు, అలాంటి శ్రమలు, అలాంటి కష్టాలు ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో పడ్డారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఇంకా ముందుకు వెళ్దాం. ఐగుప్తు రాజు సిప్రా పూయాను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, బాగా వినాలి, హెబ్రీలు అంటే ఎవరు? ఇజ్రాయేలీలు అంటే అబ్రాములో నుండి వచ్చిన సంతానమే ఇజ్రాయేలీలని. హెబ్రీలు అంటే ఇజ్రాయేలీలకు మరో పేరే హెబ్రీలని జ్ఞాపకం చేసుకోండి. హెబ్రీలన్నా ఇజ్రాయేలీలే, ఇజ్రాయేలీలన్నా ఇజ్రాయేలీలే. వీళ్ళందరూ కూడా అబ్రాము, ఇస్సాకు, యాకోబులో నుండి వచ్చిన దేవుని సంతానము, దేవుని స్వాస్యము, దేవుని సొత్తు, దేవుని ఆస్తి ఇజ్రాయేలీలు. కాబట్టి మీరు హెబ్రీ మంత్రసానులకు మంత్రసాని పని చేయించు, కింద వచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల, చూసారండి ఎన్ని బాధలు పెడుతున్నారు. దేవుడికి అన్ని సాధ్యం కదా. అన్ని సాధ్యమైనప్పుడు ఇజ్రాయేలీలు దేవుని జనాంగం కదా, అన్ని బాధలు పడుతుంటే దేవుడు చూస్తే ఎందుకు ఊరుకున్నాడు? ఐగుప్తీయులకి అవకాశం ఇస్తున్నాడు. ఇలాగా ఇజ్రాయేలీలను ఐగుప్తీయులు చాలా బాధలు పెట్టారు, శ్రమలు పెట్టారు, కష్టాలు పెట్టారు. నిర్గమకాండము 12:40 ఇజ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. చూసారా? అంటే ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బాధలు, కష్టాలు ఎన్ని సంవత్సరాలు అనుభవించారు? మనము దేవుణ్ణి నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం కష్టాలు వచ్చినప్పుడు? నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటూ ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, మరి అయితే 50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాల టైంలోని దేవుడు వచ్చిన కష్టాలు తీయలేదనుకో, ఏం చేస్తాం?
చర్చినైనా మార్చేస్తాం, సేవకునైనా మార్చేస్తాం, సంఘాన్నైనా మార్చేస్తాం, దేవుడినైనా మార్చేస్తాం. మన విశ్వాసం అంత గొప్పదన్నమాట. అవునా? మన నిరీక్షణ చాలా ఉన్నతమైనది. అలా ఉండకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. వాళ్ళట ఐగుప్తు దేశములోని 430 సంవత్సరాలు. సంవత్సరం అంటే 365 రోజులు. రోజు అనగానే 24 గంటలు. రోజు అనగానే ఒక రాత్రి ఒక పగలు. పూట అనగానే 12 గంటలు. అంటే రోజు అనేది ఏర్పడాలంటే ఎంత సమయం ఉన్నది, సంవత్సరం అనేది ఏర్పడాలంటే ఇన్ని దినాలు కావాలి. అలాంటిది ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు పడిన కష్టాలు ఎన్ని సంవత్సరాలంటే 430 సంవత్సరాలు. 400 పైబడి సంవత్సరాలు ఐగుప్తీయుల చేత కష్టాలు అనుభవించారు. ఈరోజు కష్టపడుతున్న వారందరికీ, బాధపడుతున్న వారందరికీ, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇబ్బందులు పడుతున్న వారందరికీ నేను బైబిలు ఏం చెబుతున్నామంటే, కష్టాలు ఎల్లకాలం ఉండవు, కష్టాలు కలకాలం ఉండవు. ఒకరోజు దేవుడు దాని నుండి విడిపిస్తాడు. కాకపోతే ఆ సమయము, విడిపించే సమయం వరకు ఎదురు చూడండి, నమ్మకంతో ఉండండి, దేవుడిలో ఉండండి, ఓపికతో ఉండండి, సహనంతో ఉండండి, ధైర్యంతో ఉండండి, భయపడక నిలవబడుతూ ఉండండి. విడిపించినంత వరకు ఉండండి. ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు విడిపిస్తాడు? తగిన కాలము, తగిన సమయము. అంతవరకు నమ్మకంగా ఉండాలి. అప్పటి వరకు చదువుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. నిర్గమకాండం 12వ అధ్యాయము 29వ వచనం. 12వ అధ్యాయము 29వ వచనం బాగా వినాలి. ఎప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి వెళ్ళారనుకున్నాం? యాకోబు కుమారుల్లో ఒకడైన యోసేపు గారి కాలంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అలా వెళ్ళిన ఇశ్రాయేలీయులు ఎప్పుడు వరకు ఉన్నారు? మోసే గారి కాలం వరకు ఉన్నారు. ఇశ్రాయేలీయులు మోసే గారి ద్వారా ఐగుప్తు అనే చెరలో నుంచి, బానిసత్వంలో నుంచి విడిపింపబడే రాత్రి, అది విడుదల దొరికే రాత్రి. ప్రాణాలతో విసుగుపోయిన వాళ్ళ జీవితాలకు నెమ్మది దేవుడు దయచేసిన రాత్రి. ఆ రాత్రి ఏం జరిగిందట? అర్ధరాత్రి వేళ. బాగా వినాలి, ఇక్కడ ఆగుదాం. ఈరోజు చాలా యాక్సిడెంట్లు, చాలా ప్రమాదాలు, గుండె జబ్బులని, అనారోగ్య సమస్యలని, చాలా ఇబ్బందులన్నీ కూడా రాత్రి అప్పుడే ఎక్కువ జరుగుతుంటాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు అప్పుడు జరుగుతాయి? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారుతారని దేవుడు జరిగిస్తున్నాడు. దేవుడిలో ఎదగకపోతే వెంటనే దేవుడిలోకి వచ్చేయండి, నమ్మకపోతే నమ్మేయండి, దేవుడిలో ఎదగండి, దేవుడి కొరకు బతకండి. ప్రతి రాత్రి పిల్ల పాపలతో చక్కగా భోంచేసి మీ గదిలో హాయిగా నిద్రపోయి ఉదయం అయిన తర్వాత లేవాలంటే, అలాంటి చక్కని అర్ధరాత్రి, అలాంటి చక్కని రాత్రి దేవుడు మీకు దయచేయాలంటే దేవుడు పట్ల చక్కగా ఎదగండని మనకు జ్ఞాపకం చేస్తున్న రాత్రి అది. రాత్రిపూట ఏదైనా జరిగిందనుకో, ఎటు తప్పించుకోలేము, ఎటు పారిపోలేము. ఎందుకు? చుట్టూ చీకటి. ఎక్కడికి పారిపోతావు? పగలైతే ఎవరినైనా పిలవచ్చు, పగలైతే టక్కన ఏదో బండి తెచ్చుకొని డాక్టర్ దగ్గరికి పోవచ్చు, వచ్చే సమస్యను పరిష్కరించుకోవచ్చు. పగలైతే వెలుతురుంటే. చీకటప్పుడు అందరూ పడుకుండిపోతారు, పరిష్కారం దొరకని సమయం. దేవుడు మాట వినకన్నా ఐగుప్తీయుల్లాగా, దేవుడు మాట వినకన్నా ఐగుప్తీయుల్లాగా ఎవరెవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళందరికీ ఈ వాక్యము జ్ఞాపకం చేసుకోవాలి. అర్ధరాత్రి అప్పుడే చాలామందికి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయంటే, ఇకనైనా కళ్ళు తెరుచుకొని దేవుడిలో ఎదగండి అని జ్ఞాపకం చేయడానికే వస్తున్నాయి. అర్ధరాత్రి జరిగినది ఏమంటే, సింహాసనం మీద కూర్చున్న ఫరో అంటే ఐగుప్తు రాజు. ఐగుప్తీయులు ఏమనేవారంటే ఐగుప్తు చక్రవర్తిని ఫరోలు అనేవారు. సింహాసనం మీద కూర్చున్న ఐగుప్తు రాజు అయినా వాడు మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్లల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరినీ
పశువుల తొలిపిల్లలన్నిటినీ దేవుడే హతము చేశాను. ఎప్పుడు చంపేశాడట? అర్ధరాత్రి అప్పుడు. రాత్రి అప్పుడు కూడా కాదు, ఎటు తప్పించుకోలేని టైం చూశాడు అనమాట. టైం చూసి కొడతాడు. కాబట్టి దేవుడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరి దగ్గర వేసిన యాసాలు ఎవరి దగ్గర వేయకూడదు? దేవుడి దగ్గర వేయకూడదు. ఊరుకుంటాడు 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 ఊరుకుంటాడు, కాపు కాస్తాడు, గీత గీస్తాడు, గీతలో పెట్టి కొడతాడనమాట. తప్పించుకోలేము. ఒకవేళ ప్రజల్లో మగ సంతానం ప్రజల్లోని తొలి సంతానాన్ని చంపేసి రాజు తొలి సంతానాన్ని వదిలేసిన, ఐగుప్తీయుల అధికారులు తొలి సంతానాన్ని వదిలేసిన, ఇగో ఒకరి సమస్యలు మరొకరికి చెప్పుకొని పరిష్కరించుకోవచ్చు అనే పరిస్థితి ఏర్పడుతుందని దేవుడు ఎలా కొట్టాడట? ఐగుప్తు రాజైన ఫరో మొదలుకొని అధికారుల వరకు, అధికారులు మొదలుకొని జైల్లో ఉన్న ఖైదీల వరకు, ఖైదీలు మొదలుకొని ఐగుప్తులో ఉన్న ప్రతి ఇంటి తొలి సంతానాన్ని కొట్టాడట. చాలామందికి తొలి సంతానం మగోళ్ళు పుట్టరు, ఆడవాళ్ళు పుడతారు. నాకు తొలి సంతానం కొడుకు పుట్టలేదు, రెండో సంతానం కొడుకు పుట్టాడు. తొలి సంతానం అమ్మాయి. మా నాన్నకి కూడా తొలి సంతానం ఆడపిల్ల పుట్టింది, మగోడు పుట్టలేదు. కానీ నా తమ్ముడికి రోవన్కి తొలి సంతానం మగొడుకే పుట్టాడు. కొందరికి తొలి సంతానంగా దేవుడు మగపిల్లల్ని ఇస్తాడు, కొందరికి తొలి సంతానంగా ఆడపిల్లల్ని ఇస్తాడు. అలాగే చెంప చెల్లికి మగపిల్లడిని ఇచ్చాడు దేవుడు, తొలి సంతానం. అంటే కొంతమందికి తొలి సంతానంగా మగపిల్లల్ని ఇస్తాడు, ఆడపిల్లల్ని కొంతమందికి ఇస్తాడు. కాబట్టి ఏం చేశాడంటే, ఎలా కొట్టాడంటే గుర్తుండిపోయిన దెబ్బ కొట్టాడు అనమాట ఐగుప్తీయులకి. టైం చూశాడు, స్కెచ్ చేశాడు, ప్లాన్ చేశాడు. అప్పుడప్పుడు దొంగలు ఎలాగే చేస్తారు కదా, టైం చూసి ప్లాన్ చేసి స్కెచ్ చేసి మరి కొడతారనమాట. వాళ్ళు కొడితే మిస్ అవుతుందేమో కానీ దేవుడు కొడితే మిస్ అవ్వదనమాట. అలా కొడతాడనమాట. కాబట్టి దేవుడి విషయంలో మనము జాగ్రత్తగా ఉందాం, అందరినీ జాగ్రత్తగా ఉండమని చెబుదాం. ఏం చేశాడట? అర్ధరాత్రి చదవండి. ఆ రాత్రి ఫరో అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. పశువు ఆవు పిల్ల చచ్చిపోయింది, దూడ చచ్చిపోయింది అని ఆవు ఎడుతుంది అనుకో, ఆవుకు కావలసిన దానా వేసినోడు వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే ఆడు తొలి సంతానం చచ్చింది, పశువు బాధను పట్టించుకున్నోడు తొలి సంతానం తెచ్చింది. ఇంకా పశువు బాధను ఎవడు పట్టించుకుంటాడు? ఖైదీ బాధను పట్టించుకునేవాడు కావాలనుకో జైలు అధికారి తొలి సంతానం చచ్చిపోతే ఖైదీ బాధను జైలు అధికారి ఎక్కడ పట్టించుకుంటాడు? ఇప్పుడు ప్రజల సమస్యలను తీర్చాలంటే రాజు హాయిగా ఉండాలి. రాజు తొలి సంతానం చచ్చిపోతే రాజు ప్రజల సమస్యను ఏటు పట్టించుకో. ఏమండి మా కొడుకు చచ్చిపోయాడని ప్రజలు చెప్పారు అనుకో, ఎవరో మీ కొడుకే కాదురా, నా కొడుకు చచ్చిపోయాడు రా, నేను ఏడుస్తున్నాను అని ఆయన చెబుతాడు. ఒకరి బాధ ఒకరు చెప్పుకోలేని దినం వచ్చింది ఆ రోజు. ఒకరి బాధ ఒకరు చెప్పుకోలేనట్టుగా కొట్టాడు ఐగుప్తుని. ఒకరి బాధ ఒకరు చెప్పుకోలేనట్టు కొడతాడు ఎవరినైనా. అందుకే బైబిల్లో దేవుడికి ఒక పేరుంది, స్వస్థపరచువాడు ఆయనే, గాయపరచువాడు ఆయనే, గాయం చేయువాడు ఆయనే, గాయాన్ని ముట్టువాడు ఆయనే, మృతులను సజీవులుగా చేయువాడు ఆయనే, సజీవులను మృతులుగా చేయువాడు ఆయనే. ఆయనే యముడు, ఆయనే దేవుడు. ప్రపంచానికి తెలియని సీక్రెట్. ఆయనే రక్షకుడు, ఆయనే శిక్షకుడు. దేవుడే రక్షకుడు, దేవుడే శిక్షకుడు. ప్రపంచానికి తెలియని రహస్యం. తప్పు కాదు ఇది ఈ మాట తప్పు కాదు. చట్టమే రక్షిస్తుంది, తప్పు చేస్తే చట్టమే శిక్షిస్తుంది. ఏ చట్టం అయితే నిన్ను రక్షిస్తుందో, నువ్వు తప్పు చేస్తే అదే చట్టము నిన్ను ఉరుకంబానికి ఎక్కిస్తుంది, ఉరి తీస్తుంది. రక్షించేది చట్టమే, శిక్షించేది చట్టమే. చట్టం ఎవరి కోసం చేసుకున్నాం?
మన కోసమే. మన కోసం చేసుకున్న చట్టం మనల్ని రక్షిస్తే పర్వాలేదు, ఇటు మనల్ని శిక్షిస్తుందా? నీ కోసం చేసుకున్న చట్టమే నిన్ను రక్షిస్తుంది, నిన్ను కాపాడుతుంది. మాట వినకపోతే మాట వినే వరకు నిన్ను శిక్షిస్తూనే ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు చాలా గొప్పోడండి. దేవుడు చాలా గొప్పోడు. మహాఘోష పుట్టెను. అప్పుడు పరువుకు అర్థమైపోయిందండి. కొంతమందికి అర్థం కాదండి. కొన్ని బాధలు ఎందుకు వస్తాయి కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థమైపోద్ది. కుష్ఠరోగం ఎందుకు వచ్చింది గెహజీకి అర్థం కాలే. ఇస్కరియోతు యోధాకి యేసు ప్రభు ఏర్పరచుకున్నాడు, పరలోకానికి అర్హుడు, ఎందుకు పోయింది? మరి ఆయనకు అర్థమైందో లేదో. ఈరోజు మనకు అర్థం కాకపోతే మన జీవితం అధోగతి అయిపోతుంది. అర్థమయ్యిందా మార్పు అనేది దొరుకుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి. పరోకు అర్థమైపోయింది, ఐగుప్తీయులకు అర్థమైపోయింది. తొలి సంతానం చచ్చిపోయింది. చిన్నోళ్ళు మొదలుకొని పెద్దల వరకు అందరిని, పశువుల్ని అందరినీ కలిపి కొట్టాడు. ఇది చేసింది దేవుడే. ఎందుకు చేశాడు? దేవుని పిల్లలను బాధ పెట్టినందుకు చేశాడు అని అర్థమైపోయి వెంటనే ఐగుప్తు రాజు అందరూ కలిసి ఏం చేశారట? అంత రాత్రే జరుగుతుంది, ఇది అంత అర్ధరాత్రే జరుగుతుంది. చదవండి. ఆ రాత్రి వేళ ఫరో మోసే అహరోనులు పిలిపించాడు. ఎప్పుడు పిలిపించాడట? సభ ఎప్పుడు ఏర్పాటు చేశాడు? సమస్యను ఎప్పుడు పరిష్కరించుకుంటున్నాడు? అర్ధరాత్రి. టైం లేదు. మరి టైం దాటిపోయిందా? ఇంకా దెబ్బలు పడిపోతాయి. టైం దాటిపోయిందా? ఇంకా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. టైము దాటకముందే కళ్ళు తెరుచుకొని బ్రతకాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోకండి. దీపం ఉండగానే బ్రతుకుని చక్కబెట్టుకోండి. ఇవి మనుషులు చెబుతున్న సామెతలు. రాత్రి వేళ మోసే అహరోనులు పిలిపించి, మీరును ఇశ్రాయేలీయులు లేచి నా ప్రజల నుండి బయలువెళ్ళుడి, మీరు చెప్పినట్టు పోయి యెహోవాని సేవించండి. అంతకుముందు అడిగాడు, దేవుణ్ణి సేవిస్తాము అనేసి మోసే అడిగాడు అనమాట. అడిగితే ఒప్పుకోలేదనమాట. ఎప్పుడు ఒప్పుకుంటున్నాడు? జరగకూడదు జరిగిపోయింది. మహాఘోష అర్ధరాత్రి వేళ, పగల టైంలో కాదు ఏంటి. ఆ రాత్రిపూట జరగకుండా జరుగుతాయండి, అందరికీ ఆందోళనగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? తెల్లవారి 5వ గంటకి ఇలా లేవాలనుకుంటాం. ఆ టైంలో ఫోన్ వచ్చింది అనుకోండి, 12కో 1 గంటకో ఫోన్ మోగింది అనుకోండి, ఏం గుర్తొస్తుంది? ఎవరు చచ్చిపోయారా, ఎవరికే బాధ వచ్చిందా, మనోళ్ళకి ఏమైపోతుందా అనే దిగులు మొదట మనలో పుడుతుంది అనమాట. ఇదంతా ఎప్పుడు పుట్టింది? ఐగుప్తీయులకి అర్ధరాత్రి, రాత్రి పుట్టింది. రాత్రి పుట్టించాడు. ఇప్పుడు చెప్పాడు, మీరు వెళ్ళిపోండి, మీరుంటే మా బ్రతుకులు ఇంకా ఇబ్బందికరంగా మారిపోతాయి, మిమ్మల్ని విడిచిపెట్టేతే. కాబట్టి మీరు వెళ్ళే ముందు ఒక పని చేయండి అనేసి అడుగుతున్నాడు. 32వ వచనం. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోండి, నన్ను దీవించేయండి. వెళ్ళిపోయే ముందు ఒక వెలుగు, మమ్మలను దీవించి వెళ్ళిపోండి. వెళ్ళిపోయే ముందు ఒక వెలుగు వెళ్ళిపోతారు కదా. అప్పుడప్పుడు కొంతమంది చనిపోయే ముందు ఏం చేస్తారు? ఒక వెలిగేసి చనిపోయి వెళ్ళిపోతారు, అవునా? అలాగా మీరు వెళ్ళిపోయే ముందు మమ్మల్ని దీవించి వెళ్ళిపోండి. మీరు దీవించకపోతే మా జీవితాలు ఇబ్బందిగా మారిపోతాయి. దేవుడి పిల్లలకి జోలికి, దేవుని సేవకుని జోలికి వెళ్తే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో ఇశ్రాయేలీలను చూసి నేర్చుకోవాలి, ఐగుప్తీయులను చూసి నేర్చుకోవాలి. కిందకు వెళ్దాం. జరగకూడదు జరిగింది, ఇంకా మనం బతుకున్న సచ్చినోళ్ళమే అని అనుకొని ఐగుప్తు దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేశారట. చూసారా? అప్పటి వరకు ఉండండి అన్నోళ్ళు ఇప్పుడు ఏం చేస్తాండ్రు? బలవంతంగా పంపించేస్తాండ్రట. కూర్చున్నోళ్ళు లేపి మరి పంపించేస్తాండ్రట. ఇలా పంపించడం మొదలుపెట్టారు కదా. వాళ్ళు ఐగుప్తు దేశంలో ఎన్నైతే బాధలు పడ్డారని మనం చదువుకున్నామా? వాళ్ళు ఐగుప్తు దేశంలో ఆ రాత్రి వేళ బయటకు వచ్చేటప్పుడు ఎలాగొచ్చారట? నిర్గమకాండము 12వ అధ్యాయము 35వ వచనం.
ఇశ్రాయేలీలు మోసే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద నుండి వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడుక్కొని తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసను గనుక వారు ఐగుప్తీయులు ఇశ్రాయేలీలకి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు ఇశ్రాయేలీలు ఐగుప్తీయులను దోచుకొనిరి. అప్పుడు వరకు కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, కఠినమైన పనుల్లోని ప్రాణాలను విసికించేశారు. బతికుండడం కన్నా చావడం మేలు అనుకున్నారు ఇశ్రాయేలీలు. అలాంటి బాధలు అనుభవించిన వారి జీవితాలలో ఏం జరిగింది? ఐగుప్తులో నుండి వచ్చేటప్పుడు బంగారాలతో, వెండితో బయటకు వచ్చారట. అంటే అప్పటి వరకు ఉన్న కష్టాలు ఆ దినాన్ని ఏమైపోయాయి? కనుమరుగైపోయాయి, పోయాయి. అయితే టైం ఉందా? వాళ్ళను విడిపించి రక్షించడానికి ఎంత సమయం పట్టింది? 430 సంవత్సరాలు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న మన జీవితాల్లో వచ్చిన కష్టాల నుంచి మనలను విడిపించటానికి టైం ఉంది, కాలం ఉంది. అది జ్ఞాపకం చేసుకొని అంతవరకు దేవుడిలో నమ్మకంతో, ఓపికతో ఎదగడానికి మనందరం ప్రయత్నం చేయాలని కీర్తనలు 105 అధ్యాయము 37వ వచనము. ఎక్కడ నుండి? ఐగుప్తులో నుంచి తన జనులంటే ఇశ్రాయేలీలను వెండి బంగారములతో ఆయన రప్పించెను. అప్పుడు వరకు బాధలు, కష్టాలు, శ్రమలు అన్నీ అనుభవించారు కదా. ఆ తర్వాత వాళ్ళ జీవితం ఎలా మారిపోయింది? బంగారంగా, వెండిగా మార్చేశాడు. ఒకానొక టైం వస్తుంది, ఆ టైమున దేవుడు నిన్ను గొప్పగా చూసుకుంటాడు. అంతవరకు ఓపికతో ఉండు, నమ్మకంతో ఉండు, నిరీక్షణతో దేవుడిలో ఎదుగు.